శ్రీమాత్రే నమః అండి. అమ్మవారి యొక్క నామాలు ప్రతి ఒక్క నామం కూడా మనకి పరమార్థాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది. అందుకే లలిత సహస్రనామాన్ని లలిత రహస్యనామ స్తోత్రం అన్నారంటే ఇది రహస్యంగా ఉంచబడిందని కాదు, ప్రతి నామంలో ఒక్కొక్క రహస్యం దాగి ఉంది అని అర్థం అనమాట. మా గురుదేవులు చెప్పిన విధానం ప్రకారము దుష్ట దూర అంటే దుష్టులకు దూరంగా ఉండడమే కాదు, మనలోని దుష్టత్వాలను కూడా దూరంగా ఉంచుకోవాలి. అలా ఇంకా దూరంగా ఉంచుకోనట్లయితే కనుక దుష్టులకు అమ్మవారు దూరంగా ఉంటుంది. అంటే అమ్మవారు దూరంగా ఉంచుతుంది దుష్టుల్ని. దుష్టత్వం అంటే ఏమిటి? దుష్టత్వం అంటే మనము ఎవరో ఒకరిని ఏదో రకంగా బాధ పెట్టడము, మనం చెయ్యకూడని పనులు చేయడము, చేయవలసిన పనులు చేయకుండా ఉండడము, ఇలాంటివి దుష్ట దూర అన్నమాట. అలాంటి దుష్టత్వ పనులు. అంతేకాదు తర్కం చేయొచ్చు, కానీ కుతర్కం చేయకూడదు, వితర్కం చేయకూడదు. దేవుడు ఉన్నాడా, ఉంటే ఇలా చేస్తే అలా ఎందుకైంది, నీకు ఇలా పెడితే అమ్మవారు తిందా, అలా పెడితేనే తింటుందా, ఇలాంటి తర్కం చేయకూడదు. భక్తి మాత్రమే ప్రధానం. అలాంటి తర్కం చేస్తే కనుక అమ్మవారు వాళ్ళని దూరంగా ఉంచుతుంది. అదే దుష్ట దూర. ఇంకా దురాచార శమని. దురాచారం అంటే చెప్పాను కదా ఇందాక. దురాచారం అంటే చెయ్యకూడని పనులు, ధర్మబద్ధం కాని పనులు చేయడము, ధర్మబద్ధమైన పనులు చేయకుండా ఉండడము, ఈ రెండు కూడా దురాచారాలే. ఇటువంటిది. అంతేకాదు ఎప్పుడు ఎవరిని కూడా కించపరుస్తూ మాట్లాడము, బాధపెట్టడము, ఒకరి మనసును అకారణంగా బాధ పెట్టామని కూడా అది కూడా దురాచారమే. దురాచార శమని. ఇటువంటి దురాచారాలు చేసినప్పుడు ఆవిడ మనం రక్షించాలి అంటే అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. తెలుసో తెలియకో చేస్తాం కదా. దోషవచ్చితాయే నమో నమః. ఆ దోషం పోగొట్టే తల్లి అనమాట. ఎలా పోగొడుతుంది అంటే అమ్మవారి పాదాలు పట్టుకుని శరణం వేడాలి. మన శరణాగతి చెందినప్పుడు మన తప్పు మనకు తెలుసుకునే జ్ఞానాన్ని ఆవిడిస్తుంది. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. లేదా ఆ తప్పు వల్ల మనకు కలిగినటువంటి పాపాన్ని తగ్గిస్తుంది అమ్మవారు. అందుచేత దురాచారమని దోషవచ్చితాయే నమో నమః. దోషవచ్చిత అమ్మవారికి ఎటువంటి పాపాలు అంటవో, ఆవిడికి దోషాలే లేని తల్లి లలితా పరమేశ్వరి దేవి. అందుకే ఆ లలితా పరమేశ్వరి దేవిని ఎప్పుడు కూడా రహస్యనామ స్తోత్రం అంటే రహస్యం, ప్రతి మాటలో రహస్యం దాగి ఉంది. అమ్మవారి ప్రతి ఒక్క నామంలో రహస్యం ఉంది. భక్తి ప్రధానం. భక్తి వినా సంగీతం వృధా అన్నారు. భక్తి లేనిదే సంగీతం కూడా వృధా అంట. అంతేకాదు భక్తివశ పురుష. భగవంతుడు భక్తి పాశ నిబద్ధుడు. భగవతవతార ప్రకటనం మధురాతి మధురము. భగవంతుని తెలుసుకుంటకు భక్తి మాత్రమే సర్వాధికార మార్గము. నీకు భగవంతుని తెలుసుకోవాలంటే తర్కం చేయకు, భక్తితో వెతుకు. భగవంతుడు నీకు తప్పకుండా దొరుకుతాడు. భక్తితో మాత్రమే నీకు భగవంతుడికి కనిపిస్తాడు. ఏది చూపించంటే రాడు,